హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యా హర్వీలు. ఈరోజు వీడియో హెల్దీ సలాడ్. ముందుగా ఈ సలాడ్ కోసం ఒక కీరాని తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో పైన ఉన్న నేను గింజల్ని తీసేస్తున్నా. సో ఇప్పుడు చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని పీల్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసుకొని వీటిని కూడా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్ ఒకటైతే సరిపోతుంది. వీటిని కూడా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకొని దీంట్లో ఉన్న గింజలు తీసేసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కీర ముక్కల్ని బౌల్లో వేసుకుందాం. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఆనియన్ టమాటా ముక్కల్ని కూడా బౌల్లోకి వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి దంచి వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత నిమ్మకాయ ముక్కని పిండుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే. కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న స్పూను నేను పింక్ సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ జీలకర్ర పౌడర్ వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ వేసుకుంటున్నా నేను. అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సలాడ్ రెడీ అయిపోయింది. ఇవన్నీ విడివిడిగా తినాలంటే తినలేము, ఎందుకంటే టేస్ట్ ఉండదు కాబట్టి. సో ఇవన్నీ లెమన్, పెప్పరు, సాల్ట్, జీరా పౌడర్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.